విశాఖ కిడ్నీ చీటింగ్ కేసులో రోజుకొక సంచలన విషయం బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో కిడ్నీ దాతల డేటాని సేకరించి మరీ మోసాలకు పాల్పడ్డారు ఫేక్ డాక్టర్ హనీఫ్ అలియాస్ ఆనంద్. ఆయనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నకిలీ కిడ్నీ డాక్టర్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఫేస్బుక్, సోషల్ మీడియాలో కిడ్నీ దాతల డేటా సేకరించి మోసాలకు పాల్పడ్డాడు ఈ నకిలీ డాక్టర్ హనీఫ్. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధమైన వాళ్లే లక్ష్యంగా చీటింగ్కి తెరలేపాడు. డాక్టర్ ఆనంద్గా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు హనీఫ్. ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ముఖం చాటేస్తూ ఎన్నో మోసాలకు పాల్పడ్డాడు. హనీఫ్ బాధితులు పదుల సంఖ్యలో ఉండొచ్చని చెప్తున్నారు పోలీసులు. నకిలీ డాక్టర్ హనీఫ్కి రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని జైలుకి తరలించారు. నకిలీ డాక్టర్ హనీఫ్ కేసులో కీలక విషయాలను ఏసీబీ లక్ష్మణమూర్తి టీవీ9కి వివరించారు. ఆ డీటెయిల్స్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. సార్, ఈ నిందితుడు ఎవరు సార్? ఎందుకు ఇలాగా చీటింగ్ చేస్తున్నాడు? కారణం ఏంటి? బేకన్ హోటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఒక చీటింగ్ కేసు నమోదు చేయడం అయింది. అదేంటంటే ఆ డాక్టర్ ఆనంద్ పేరు చెప్పుకొని ఒక వ్యక్తి, అతను ఎవరో హోటల్ వాళ్ళకి తెలియదు, డాక్టర్ అని చెప్పగానే రూమ్స్ ఇచ్చారు. వాళ్ళ రూమ్స్ మా పేషెంట్లు వస్తారు రూమ్ అని. సో వాళ్ళు రూమ్స్ ఇచ్చిన తర్వాత అతను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. హోటల్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేదు. ఈ రూమ్లో దిగిన వాళ్ళు పూర్ పీపుల్, వాళ్ళు ఒక 2-3 డేస్ ఉంటూ వెళ్ళిపోయినారు. సో హోటల్ వాళ్ళకి 15,000 వరకు రూము బాకీ పడ్డారు ఛార్జెస్. అందువల్ల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో అది కిడ్నీ ర్యాకెట్ అని ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ అది కిడ్నీ ర్యాకెట్ కాదండి. దర్యాప్తులో ఈ యొక్క డాక్టర్ ఆనంద్ అని పేరు చెప్పిన వ్యక్తి మేము పట్టుకోవడం జరిగింది. కోత్రావును సిఐ గారు స్టాఫ్ అంతా కూడా వెళ్ళి, అతని గుంతకల్లు, అతని పేరు సయ్యద్ హనీఫ్ షా అని అతని పేరు. అతను 53 years ఓల్డ్ ఉంటాడు. అతను ఒక రైస్ వ్యాపారం చేసి నష్టపోయాడు. దానివల్ల అతనికి కిడ్నీ అమ్ముకుందని అతనికి ఆలోచన వచ్చి 2016లో హైదరాబాద్ వెళ్ళి అక్కడ అమ్మడానికి ట్రై చేస్తే అతను టెస్టులు కూడా ప్రాథమికంగా చేసినప్పుడు అది బీపీ, షుగర్, అనారోగ్యం కారణంగా ఫిట్ కాలేదు. ఆ తర్వాత అతను ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఆలోచన వచ్చి ఈ యొక్క డోనార్స్ ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్లో చూశాడు. డోనార్స్ లిస్టు తీసుకొని ఆ డోనార్స్ ఎవరైతే రెడీగా డొనేట్ చేయడానికి ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకొని కొంతమందికి ఫోన్ చేసి వాళ్ళకి ఇతను మేము కిడ్నీ కొంటాను నేను అని వాళ్ళు అడిగిన డబ్బు ఇతను ఒప్పుకొని వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాము, అయితే మీరు పలానా హోటల్లో దిగండి, లేదంటే ముందు నాకు ప్రాసెసింగ్ ఫీజు ఒక 5,000, 10,000 అలాగే ఆ విధంగా అతను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నాడు. అంటే స్మాల్ అమౌంట్స్ 4,000, 5,000, 10,000 వరకు. ఆ విధంగా ఒకసారి మహబూబ్ నగర్లో 2016లో చేస్తే అతను అక్కడ మిస్ అయిపోయాడు. ఎవడైతే డొనేట్ చేసే అది 10,000 ఇచ్చాడో అక్కడ కేసు కట్టేటప్పుడు ఇతని మీద అనుమానం వచ్చి పట్టుకుంటే అతను ఒప్పుకున్నాడు, ఈ విధంగా తీసుకున్నానని. తిరిగి డబ్బులు ఇచ్చారు, కేసు కట్టలేదు. ఫస్ట్ కాల్ చేస్తాడు, రూమ్ బుక్ చేస్తాడు, వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు సార్ చేసుకుంటాడు? అతని పని అయిపోయింది కదా, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అక్కడితో అయిపోయింది. మరి అవసరం లేదు. అతనికి కావాల్సిన డబ్బులే. అంటే ఈ కిడ్నీకి ఎటువంటి సంబంధం లేదండి. అతనికి కావాల్సింది కిడ్నీ పేరు చెప్పి ఆ డోనార్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం. 10 మంది వరకు చేశానని చెప్తున్నాడు. కానీ ఇంకా డీటెయిల్గా అతని లిస్టు మనం కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ వరకు 2 మనకి వచ్చారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కిడ్నీ అమ్మకాలకు సిద్ధంగా ఉన్న వారిని టార్గెట్ చేసి వారిని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో హనీఫ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ9 విశాఖపట్నం.